హలో అండి, ఈరోజు మనీ ఎలా సేవ్ చేయాలో దాని గురించి ఒక వీడియో చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సఖీ థాట్స్. ఈ రోజుల్లో ప్రతి ఇళ్ళలో కూడా మనీ సేవ్ చేయాలండి. అలా సేవ్ చేస్తేనే మనం ఈజీగా డబ్బులు పొదుపు చేయొచ్చు కదా. కొంతమంది అయితే బాగా లేని వాళ్ళు ఉంటారు, అలాగే కొంతమంది కోటేశ్వర్లు ఉంటారు. అయితే కొంతమంది మధ్యతరగతి వాళ్ళు కూడా ఉంటారు కదండి. ఈ మధ్యతరగతి వాళ్ళు సేవ్ చేయాలన్నా చేయలేరు. అలా అని ఒకేసారి అమౌంట్ పెట్టి ఏదైనా కొందామనుకున్నా కొనలేరు. కానీ వీళ్ళకి ఆశలు అయితే ఎక్కువ. అది కొనుక్కోవాలి, బంగారం కొనుక్కోవాలి, లేదంటే ఇంట్లోకి ఆ సాల్తీ కొనుక్కోవాలి, ఇలా కొన్ని కోరికలు అయితే ఉంటాయి కదా. ఇలా మధ్యతరగతి వాళ్ళ కోసం చిన్న అమౌంట్తో స్టార్ట్ చేసి ఎలా సేవ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. చాలా ఈజీగా మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. మనీ సేవింగ్ ఎలా చేయాలంటే 1వ తారీఖు నుంచి స్టార్ట్ చేసుకుని 30వ తారీఖు వరకు మనం ప్రతిరోజు కూడా మనీని సేవ్ చేయడానికి ట్రై చేయాలి. ఒక ఏం పెట్టుకోవాలి, ఒక గోల్ కనుక మనం ఈ నెలలో ఇంత అమౌంట్ సేవ్ చేయగలిగాం, లేకపోతే ఇయర్లో మనం ఇంత అమౌంట్ సేవ్ చేయగలిగాం అన్న గోలు, అంటే నేను చెయ్యాలి అన్న ఇంటెన్షన్ కనుక మనలో ఉంటే కనుక కంపల్సరిగా మనం దాన్ని అచీవ్ అవుతామండి. అది ఎలా అంటే ఫస్ట్ రోజు, అంటే బిగినర్స్కి మాత్రమే నేను ఈ వీడియో చెప్తున్నానండి. దీనికన్నా ఎక్కువ అమౌంట్ మీరు ఎర్న్ చేయగలను అనుకుంటే అలా చేయొచ్చు. కానీ ఫస్ట్ 5 రూపీస్ నుంచి కానీ 10 రూపీస్ నుంచి కానీ ఫస్ట్ డే స్టార్ట్ చేయాలి. అది 1వ తారీఖు. 1వ తారీఖు వచ్చేసి 10 రూపీస్ నుంచి చెప్తున్నాను. ఒక 10 రూపీస్. ఇది క్యాలెండర్ మీద కూడా మనం చేసుకోవచ్చు. అలాగే 2వ తారీఖుని ఒక 20 రూపాయలు సేవ్ చేయాలి. అలాగే 3వ తారీఖుని 30 రూపాయలు సేవ్ చేయాలి. అంటే మన ఇంటి ఖర్చుల్లో మిగుల్చుకున్న డబ్బుల్లోనే ఇవి సేవ్ చేసుకోవచ్చు. లేదా ఇంకా మీరు ఎంప్లాయర్స్ కానీ, లేదంటే రోజు ఏదో ఒక విధంగా టైలరింగ్ చేసుకుని అలాగా మీరు చేసుకునే వాళ్ళైతే ఇంకా మీ ఇష్టం, ఇంకా ఎక్కువ కూడా మనం సేవ్ చేసుకోగలం. అయితే నేను బిగినర్స్కి, మిడిల్ క్లాస్ వాళ్ళకి, ఇంట్లోనే ఉండి ఏమీ చేయలేని వాళ్ళకి ఇది బాగా ఉపయోగపడుతుందండి. సో దాని గురించి నేను ఈ వీడియో చేస్తున్నాను. అలాగే 4వ తారీఖుని 40 రూపాయలు, అలాగే 5వ తారీఖుని 50 రూపాయలు, అలాగే 6వ తారీఖుని 60 రూపాయలు, అలాగే 7వ తారీఖుని 70 రూపాయలు, 8వ తారీఖుని 80 రూపాయలు, 9వ తారీఖుని 90 రూపాయలు, 10వ తారీఖుని 100 రూపాయలు. ఈ విధంగా సేవ్ చేస్తే కనుక మనం ఫస్ట్ 10 రోజులకి ఎంత సేవ్ చేయగలిగామంటే 550 రూపాయలు అయితే సేవ్ చేయగలిగామండి. ఇది చాలా ఈజీగా మనం సేవ్ చేయొచ్చు. అసలు మనం పక్కన పెట్టాము, ఈ మనీ సేవ్ చేస్తున్నాం అన్న ధ్యాస కూడా లేకుండానే మనకి ఈజీగా సేవ్ అవుతాయి అన్నమాట. అలాగే మళ్ళీ 11వ తారీఖు నుంచి 110 రూపాయలు, 12వ తారీఖున 120 రూపాయలు, 19వ తారీఖున 190 రూపాయలు, 20వ తారీఖున 200 రూపాయలు. ఈ 10 రోజులకి 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు ఈ 10 రోజులకి కనుక లెక్క చూస్తే మనకి 1550 రూపాయలు అయితే సేవ్ చేయగలుగుతున్నామండి. మరలా 21వ తేదీ నుంచి 210 రూపాయలు, 21వ తేదీన. ఇరవై 29వ తారీఖున 290, 30వ తారీఖున 300. ఇంకా ఒక్కొక్క నెలలో 31వ తారీఖు కూడా వస్తుంది కదండి. అది వేరే తర్వాత లెక్క చూద్దాం. ఈ 10 రోజులకి ఎంత అయిందో మనం చూస్తున్నాం కాబట్టి
ఇన్ని రోజులకి కలిపితే కనుక 2550 రూపాయలు అయితే మనం ఎర్న్ చేయగలమండి. ఇప్పుడు ఈ మూడింటిని ముందు 10 రోజులు, తర్వాత 10 రోజులు, లాస్ట్ 10 రోజులు, ఈ 3 రోజుల అమౌంట్ కలిపితే కనుక ఫస్ట్ 550 ఫస్ట్ 10 డేస్లో, నెక్స్ట్ 10 డేస్లో 1550 రూపాయలు, నెక్స్ట్ 10 డేస్లో 2550. ఇప్పుడు కూడితే కనుక 4650 రూపాయలు అయితే అయింది కదండి. ఇంకా 31 డే వచ్చిందనుకోండి, ఆ నెలలో 31వ రోజు వచ్చిందనుకోండి, ఆ రోజులు మనకు 310 రూపాయలు మళ్ళీ ఇవి కలిస్తే కనుక ఒకవేళ 31వ తారీఖు ఉంటే కనుక ఆ 310 రూపాయలు దీనికి జాయిన్ చేస్తే కనుక చూసారా 4960 రూపాయలు ఫర్ మంత్లీ. ఒక నెలకి మనం 4960 రూపాయలు అయితే సేవ్ చేయగలుగుతున్నాం కదండి. మనం ఈ రీతిగా కనుక మనకి 12 నెలలు కదా, 12 నెలల కంటే 1 ఇయర్కి చూసినట్లయితే కనుక ఓన్లీ 4650 రూపాయలనే మనం చూద్దాం. 4650 రూపాయలు ఇంటూ 12. ఒకసారి మీకు ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఫస్ట్ 10 డేస్కి 550 రూపాయలు సేవ్ చేయగలిగాం కదండి. నెక్స్ట్ 10 డేస్కి 1550 రూపాయలు సేవ్ చేయగలిగాం. నెక్స్ట్ తర్వాత 10 రోజులకి 2550 రూపాయలు సేవ్ చేయగలిగాం. ఈ మూడింటిని కలిసి ఇక్కడ కూడుకుంటే కనుక 4650 రూపాయలు ఫర్ 30 రోజులకి మనం సేవ్ చేయగలిగాం 1 మంత్లో. తర్వాత ఆ నెల కనుక 31వ తేదీ కనుక వస్తే కనుక ఈ 310 రూపాయలు కూడా ఇందులో కలిపాం కాబట్టి 4960 రూపాయలు సేవ్ చేయగలిగామండి 1 మంత్లో. మనకి చాలా ఈజీగా మనం సేవ్ చేయగలిగే, పక్కన పెట్టాలంటే పెట్టలేం కదండి, ఇది చాలా ఈజీ వే అన్నమాట. అలాగే ఈ 31వ తేదీని పక్కన పెట్టేసి ఓన్లీ 30 రోజులకే కనుక లెక్క చూస్తే కనుక 4650ని 12 నెలలు కదండి, 4650 రూపాయలు 12 నెలలకి కనుక మనం చూస్తే 55,800 అయితే సేవ్ చేయగలిగామండి. ఇంకా 31వ తేదీ రోజు 310 రూపాయలు సేవ్ చేయగలిగాం కదండి. అలాగే మనకి ఈ ఇయర్లో అంటే 2024వ సంవత్సరంలో అయితే 7 సార్లు 31వ తారీఖు వచ్చిందనమాట. 7 నెలల్లో ఏ నెలలైనా కానీ అలా 7 ఇంటూ 310 రూపాయలు ఈజ్ఈక్వల్ టు 2170 రూపాయలు అయితే అయిందండి. ఈ 2170 రూపాయలు ఇందులో కలిపేసుకున్నాం అనుకోండి, 2170 రూపాయలు కలిపేద్దాం. మొత్తం అమౌంట్ ఎంత వచ్చింది? 57,970 రూపాయలు అయితే మనకు వచ్చింది కదండి. మరి మామూలుగా అయితే మనం ఒక పక్కన 57,970 రూపాయలు పక్కన పెట్టాలంటే మనం పెట్టలేం కదా ఒకేసారి. ఈ విధంగా కనుక మనం సేవ్ చేసుకుంటే చక్కగా ఏదైనా గోల్డ్ తీసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ఏదైనా మంచిగా ఏదైనా కొనుక్కోవచ్చు, సాల్తీ ఏదైనా కావాలంటే, లేదంటే పిల్లలకి స్కూల్ ఫీజు కట్టుకోవచ్చు. ఇలా రకరకాలుగా ఎలా అయినా మనం సేవ్ చేసినవి ఉంటే మనం ఏ రీతిగా అయినా దాన్ని ఖర్చు పెట్టుకోవచ్చండి. ఈ సేవింగ్స్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.